రైతు లేనిదే రాజ్యం లేదు. రైతులను బాగు చేయాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. 2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. వరితో పాటు వాణిజ్య పంటలు వేసే విధంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. రైతులకు భరోసా కల్పించేలా మార్కెట్ కమిటీలు పనిచేయాలన్నారు. నూతన రోడ్లు, ప్రభుత్వ నూతన భవనాల కోసం జిల్లాకు భారీగా నిధులు కేటాయించామని సీతక్క తెలిపారు. దేశంలో ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి మరి ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటువంటి రైతన్నలను బాగు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి పేదింటి బిడ్డలు కూడా సన్నవడ్లు, సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో ఆ పంటను ఎక్కడి నుంచో కొనుక్కోవడం కాదు, మనం పండించిన పంటను మనం తినాలి. మన ఇవాళ అలాంటి ఉద్దేశంతో సన్నవడ్లకు కూడా 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు వ్యవసాయం చేయడం మానేస్తే ఊర్లో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైన సమయంలో ప్రజలు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక నిధులు వ్యవసాయానికి కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో, రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వరి పంట పండించడంలో తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు మంత్రులు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల, పాంబండ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇంత విధ్వంసం జరిగిందని చెప్పి మీరు ఊహించలేదు, మేము ఊహించలేదు. అయినా సరే వ్యవస్థలన్నింటినీ మళ్ళీ సక్రమ మార్గంలో పెట్టాలి. ఏ డిపార్ట్మెంట్ కూడా ఆధీనంలో లేదు. అధికారులే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, అందరూ కూడా ఆ యొక్క విధ్వంసానికి కారకులయ్యారు. అటువంటి వ్యవస్థను సరిదిద్ది మళ్ళీ సక్రమైన మార్గంలో పరిపాలన చేసి మీరు అన్నటువంటి కోరికలు, మీరు చెప్పినటువంటి మాటలకి అర్థం చెప్పాలని చెప్పి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, రైతాంగం నా ప్రాధాన్యత.